ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన క్లినికల్ కేసును విశ్లేషించుకుందాం. ఇది హోమియోపతి వైద్య విధానానికి ప్రాణం లాంటి ఒక మౌలిక సూత్రం గురించి. అదేంటంటే థర్మల్ మొడాలిటీస్ యొక్క ప్రాముఖ్యత, అంటే ఉష్ణ, శీతల స్పందనల పరిశీలన. ఒక సరైన మందును ఎంచుకోవడంలో ఇది ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తుందో ఒక వాస్తవ కేసు ద్వారా మనం లోతుగా అర్థం చేసుకుందాం. మనం ఈ విశ్లేషణలో ఎలా ముందుకెళ్తామంటే, మొదటగా ఒక గురువుగారి మార్గదర్శకత్వాన్ని చూస్తాం. తర్వాత ఒక చాలా క్లిష్టమైన క్లినికల్ సమస్యను ఎలా ఛేదించారో పరిశీలిస్తాం. ఆ కేసులో ఒక కీలకమైన మలుపు ఎలా వచ్చింది, చికిత్సను ఎలా సరిదిద్దారు. చివరిగా ఈ మొత్తం అనుభవం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చో ఒక్కొక్కటిగా చూద్దాం. మనం ఈ కేసు ద్వారా నేర్చుకోబోయే ఈ అమూల్యమైన జ్ఞానానికి మూలపురుషులు, ఎంతోమంది విద్యార్థులకు, రోకులకు మార్గదర్శనం చేస్తున్న పూజ్యులు శ్రీ పివి సత్యనారాయణ గారు. వారి సుదీర్ఘమైన క్లినికల్ అనుభవం నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం లాంటి విశ్లేషణ ఇది. గురుశిష్య పరంపరలో ఇదొక గొప్ప జ్ఞానదీపం. బెంగళూరులో హోమియోపాథిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం, అంటే హెచ్ఎస్ఆర్ఎస్ అనే ఒక నిస్వార్థ సేవా సంస్థను స్థాపించి ఎంతోమందికి సేవ చేస్తున్న శ్రీ పివి సత్యనారాయణ గారికి మన గురుకులం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు మన విశ్లేషణకు వారి జ్ఞానమే ఆధారం. సరే, ఇక అసలు కేసులోకి వెళ్దాం. ఇది ఎలాంటి కేసంటే, ఆధునిక వైద్యంలో ఆపరేషన్ తప్ప మరో దారి లేదు, ఇది అనివార్యం అని చెప్పేసిన కేస్. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే హోమియోపతి ఏం చేయగలదు అని అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఒక రోగి స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. మోకాలి మార్పిడి సర్జరీ తప్పదన్నారు. మరి అలాంటి వారికి హోమియోపతి వైద్యం ద్వారా ఆ సర్జరీని ఆపి వాళ్ళని మళ్లీ నడిపించగలమా? ఈ కేసు ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మనం. కేసు వివరాలు చూస్తే ఆవిడికి 63 ఏళ్లు. డయాగ్నోసిస్ ఏంటంటే స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. 2 ఏళ్ల కిందటే మోకాలి మార్పిడి ఆపరేషన్ చెయ్యాలని చెప్పేశారు. మా దగ్గరికి రాకముందు ఆవిడ 7 నెలలపాటు హోమియోపతి వాడారు. కాని ఫలితం ఏమీ లేదు, కేవలం కొద్దిపాటి ఉపశమనం అంతే. చికిత్స ఒక రకంగా ఆగిపోయింది. సరిగ్గా చికిత్స ముందుకు సాగని ఆ దశలోనే గురువుగారి అనుభవంతో కూడిన చూపు కేసు గతిని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పుకి కారణం ఒకటే: రోగి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మకుండా వాటిని వైద్యుడి వివేచనతో సరిచూసుకోవడం. అయితే ఈ విశ్లేషణకు గుండెలాంటి థర్మల్ మోడాలిటీ అంటే ఏంటో ముందు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది మన శరీరం మనతో మాట్లాడే భాష. ఒక నొప్పిగాని, లక్షణంగాని, వేడి తగిలినప్పుడు లేదా చల్లదనం తగిలినప్పుడు ఎలా మారుతుంది, అంటే పెరుగుతుందా, తగ్గుతుందా, ఈ స్పందననే మోడాలిటీ అంటాం. హోమియోపతిలో ఇది చాలా నమ్మకమైన, కీలకమైన సాధారణ లక్షణం. ఈ కేసులో 7 నెలలపాటు చికిత్స ఎందుకు ఫెయిల్ అయిందంటే కారణం ఈ ఒక్క చిన్న పొరపాటే. ఆవిడేమని చెప్పేవారంటే, నా నొప్పికి వేడి కాపడం పెడితే తగ్గుతుంది అని. 7 నెలలుగా ఇదే మాట చెప్తూ వచ్చారు. కాని గురువుగారి సూచనతో చాలా ఓపికగా పరిశీలిస్తే అసలు నిజం బయటపడింది. ఏంటంటే ఆమె నొప్పికి ఐస్ లాంటి చల్లటి కాపడమే ఎక్కువసేపు మంచి ఉపశమనాన్నిస్తోంది. చూడండి, ఈ ఒక్క తప్పుడు సమాచారం చికిత్సను ఎలా దారితప్పించిందో. ఈ నిజాన్ని నిర్ధారించుకోవడానికే గురువుగారు ఒక పద్ధతి ప్రకారం పరిశీలన చేయమన్నారు. ఊహల మీద కాకుండా వాస్తవ పరిశీలన ఎంత అవసరమో ఈ 3 రోజుల ప్రయోగం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ పట్టిక చూడండి, ఫలితాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. మొదటి రోజు వేడి ప్యాక్ పెట్టినప్పుడు 60% రిలీఫ్ వచ్చింది, కాని అది కేవలం గంటసేపే ఉంది. రెండో రోజు మామూలు నీళ్లు, 70% రిలీఫ్, 3 గంటలుంది. కాని మూడో రోజు చూడండి, ఐస్ పెట్టినప్పుడు ఏకంగా 80% రిలీఫ్, అది కూడా 24 గంటలపాటు నిల్చుంది. ఈ అంకెలే మనకు సరైన దారిని చూపిస్తున్నాయి. ఇక్కడ మనం మనసులో బలంగా ముద్రించుకోవలసిన ఒక ముఖ్యమైన క్లినికల్ సూత్రం ఉంది. అదేంటంటే, వెంటనే ఎంత శాతం రిలీఫ్ వచ్చింది అన్నదానికన్నా ఆ రిలీఫ్ ఎంతసేపు నిలబడింది, అంటే డ్యూరేషన్, అదే ఔషధ నిర్ధారణకు అసలైన కొలమానం. తాత్కాలికంగా హాయిగా ఉండటం వేరు, అసలైన స్వస్థతకు దారితీసే మార్గం వేరు. సరే, ఈ కొత్త ఖచ్చితమైన సమాచారం చేతికి అందిన తర్వాత చికిత్స యొక్క దిశను పూర్తిగా మార్చడం జరిగింది. ఇది ముందు వెళ్లిన దారికి పూర్తి భిన్నమైనది, అలాగే విజయవంతమైన ఒక కొత్త చికిత్సా ప్రణాళికకు దారితీసింది. ఈ కేసు మనకు నేర్పే ప్రాథమిక పాఠం ఇదే: తప్పుడు మోడాలిటీ తప్పుడు మందును ఎంచుకునేలా చేస్తుంది. దాని ఫలితం చికిత్స విఫలం అవడమే.
అందుకే ఒక వైద్యుడిగా రోగి చెప్పిన ప్రతి మాటను అలానే తీసుకోకూడదు. దాన్ని శాస్త్రీయంగా ధృవీకరించుకోవాలి. ఇది వైద్యుడి మొదటి బాధ్యత. ఇప్పుడు సరైన మోడాలిటీ అంటే చల్లదనంతో ఉపశమనం అనే ధృవీకరణ తర్వాత ఎంచుకున్న మందులు ఇవి: పల్సిటిల్లా 30, 200, అలాగే లెడంపోపుస్టే 30, 200. చూశారా సరైన సమాచారం ఎంత ఖచ్చితమైన మందుల ఎంపికకు దారితీసిందో? మరి ఈ మందుల్నే ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుకున్న తర్కమేంటి? పల్సిటిల్లా ఆవిడ యొక్క తత్వానికి, అంటే సౌమ్యంగా, సున్నితంగా ఉండే స్వభావానికి సరిగ్గా సరిపోయింది. చల్లటి, స్వచ్ఛమైన గాలిలో హాయిగా ఉండటం పల్సిటిల్లాలో ఒక ముఖ్య లక్షణం. ఇక లెడంపాల్, ఇది ప్రత్యేకంగా కీళ్ల నొప్పులకే, ముఖ్యంగా ఐస్ లాంటి చల్లటి నీళ్లతో తగ్గే, భరించలేని కీళ్లవాతపు నొప్పులకు ఇదొక అద్భుతమైన ఔషధం. ఇలా ఒకటి రోగితత్వానికి, మరొకటి వ్యాధి లక్షణానికి సరిగ్గా సరిపోవడంతో చికిత్స పరిపూర్ణమైంది. ఇప్పుడు ఈ సరైన చికిత్స యొక్క అద్భుతమైన ఫలితాలను, దానినుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలను ఒక్కసారి చూద్దాం. సరైన మందు మొదలుపెట్టాక ఆవిడ ఎలా కోలుకున్నారో చూడండి. కేవలం 3 నెలల్లోనే నొప్పులో, నడకలో చాలా మంచి మార్పు వచ్చింది. మరో 2 నెలల్లో, అంటే మొత్తం 5 నెలల్లో ఆవిడ పూర్తిగా కోలుకున్నారు. చివరకు అనివార్యమని చెప్పిన సర్జరీని పూర్తిగా నివారించగలిగారు. అయితే ఈ విజయం మనకొక ముఖ్యమైన క్లినికల్ హెచ్చరికను కూడా ఇస్తుంది. హోమియోపతి ద్వారా కీళ్ల యొక్క పనితీరును, అంటే ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ను అద్భుతంగా తీసుకురావచ్చు. కాని ఒకవేళ కీళ్లు నిర్మాణాత్మకంగా, అంటే స్ట్రక్చరల్గా బాగా దెబ్బతిని ఉంటే దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకురావడంలో మన శాస్త్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించడం ప్రతి విద్యార్థికి అవసరం. విద్యార్థులందరికీ ఒక ప్రాక్టికల్ గైడ్లైన్ ఇది. మీ ప్రాక్టీస్లో మొదటి రోజు వేడి కాపడాన్ని పరిశీలించండి, 2వ రోజు మామూలు నీళ్లను, 3వ రోజు ఐస్ను. ముఖ్యంగా దేనితో ఎక్కువసేపు ఉపశమనం లభిస్తుందో ఆ డ్యూరేషన్ మీద మీ దృష్టి పెట్టండి. చాలామంది వేడినీళ్ల స్నానం తర్వాత హాయిగా ఉంది అని చెప్తారు. ఇలాంటి మాటలు మనల్ని తప్పుదారి పట్టించొచ్చు. వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలాసార్లు కేవలం తాత్కాలిక సౌఖ్యం మాత్రమే. అది అసలైన థెరప్యూటిక్ మోడాలిటీ కాదు. ఈ చిన్న తేడాను గ్రహించడానికే వైద్యుడికి పరిశీలన కావాలి. చివరిగా ఈ కేసు నుంచి మనం నేర్చుకున్న 4 ముఖ్య సూత్రాలను గుర్తుచేసుకుందాం. 1. మోడాలిటీలు సరైన మందును ఎంచుకోవడానికి తాళంచెవులాంటివి. 2. రోగిని పరిశీలించడం చాలా ఖచ్చితంగా శ్రద్ధగా ఉండాలి. 3. లక్షణాలను వినడమే కాదు, ధృవీకరించడం వైద్యుడి విధి. 4. సరైన మోడాలిటీ, సరైన మందుకు, అది శాశ్వత స్వస్థతకు దారితీస్తుంది. ఈ జ్ఞాన మార్గాన్ని మనకు ప్రసాదించిన మన గురువులకు, మన శాస్త్రీయ హోమియోపతి సాంప్రదాయానికి ప్రాణమిల్లుతూ ఈ విశ్లేషణను ముగిద్దాం. వారి బోధనలే మనందరికీ వెలుగు. చివరిగా మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న: మనం ఫెయిల్ అయ్యాయే అని అనుకునే కేసులలో నిజానికి ఎన్ని కేసులు సరైన పరిశీలన కోసం ధృవీకరించబడని లక్షణాలతో మౌనంగా ఎదురుచూస్తున్నాయో కదా? ఈ ప్రశ్నపై మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.